మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం. తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. పూజ్య స్వామీజీ, వేదిక మీద ఆసీనులైన స్వామీజీలిద్దరికీ నమస్కారం. ఈ కార్యక్రమం నేను అనుకున్న సంఘం ఏమైనా యోజన చేస్తుందేమో అనుకున్నా. అంటే ఇంతకుముందు సంఘం యోజన చేసిన 2 సమావేశాలకి నేను వెళ్ళా. ఒకటి చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, స్వర్గీయ చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తీసుకున్నారు. ఒకటి రంగహరి గారు, వారు కూడా స్వర్గస్థులయ్యారు, వారు తీసుకున్నారు. అయితే ఈ కార్యక్రమం సూచన వచ్చినప్పుడు నేను కార్యకర్తకి చెప్పా, ఎవరైనా సంఘ అధికారి ఇక్కడ ఉంటే బాగుంటుంది, పూర్వ ప్రచారకుల గోడు వినే నాదుడు ఒకడు ఉండాలి అని చెప్పా. అయితే అందరూ అదే ఇందాక సదాశివజీ చెప్పినట్టు అందరూ బిజీగా ఉన్నారు, యువ సమ్మేళనాల్లో ఉన్నారన్నారు. యువ సమ్మేళనాల్లో సీనియర్ సంఘాధికారులు ఎందుకు? యువ సమ్మేళనాలని యంగ్ పీపుల్ అడ్రస్ చేయాలి ఇవాళ రేపు. నన్ను కూడా వెళ్ళమన్నారు నిన్న. ఐఎమ్ అట్ 65, ఆఫ్ కోర్స్ ఇంకా బ్లడ్ ఉంది, యంగ్ బ్లడ్, మాట్లాడే జంజీ ఉంది, అవకాశం ఉంది, కానీ సరే వెళ్ళలేదు. ఎవరైనా యంగ్ జనరేషన్ అడ్రస్ చేస్తే, అంటే విత్ ఎ డిగ్రీ ఆఫ్ 5 years 10 years డిఫరెన్స్ అడ్రస్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో అందరూ బిజీగా ఉన్నారని సదాశివి చెప్పారు, మంచిదే. కానీ ఈ సమావేశం జరిగిన తర్వాత ఇక్కడ రిపోర్ట్ ఒకటి సంఘాధికారులకు వెళ్ళాలి. అంటే మళ్ళా నేనేదో సదాశివజీలాగా సంఘాన్ని విమర్శించట్లేదు, చెప్తా. నన్ను రామచంద్రజీ ఎప్పుడు ఎందుకే క్రిటిసైజ్ చేస్తావంటాడు. బికాజ్ ఐఎమ్ అన్ ఆడిటర్. నేను 3 సంవత్సరాలు 87 to 90 సంఘ ప్రచారకగా ఉన్నా. మా ఫ్యామిలీ అంతా సంఘమే. నా తర్వాత తమ్ముడు 4 ఏళ్ళు చేశాడు, వాడు ఇంటికి వచ్చాడు, నేను వెళ్ళాను. నేను ఇంటికి వచ్చాను, నా తర్వాత వాడు, అంటే లాస్ట్ వాడు వెళ్ళిపోయాడు. వాడు ఇప్పుడు 36 ఏళ్ళు అయింది. వాడు వనవాసి కళ్యాణ్ పరిషత్ సదరన్ స్టేట్స్కి ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఇప్పుడు నేను సంఘ ప్రచారకగా ముందు సంఘటన క్షేత్రంలో ఉన్నా. సంఘ పనులన్నీ చేసే కానీ ఏనాడు ప్రణామాధికారిగా లేను. శారీరపురముగా ఉండి సంఘ పని అంతా చేసే కానీ ప్రణామాధికారిగా ఏనాడు లేను. కానీ చివరిలో కోడుమూరు ఖండ కార్యవాహి చేశారు నన్ను. కర్నూలు జిల్లాలో అనంతపురం విభాగం నుంచి ప్రచారకగా వచ్చి ఆ తర్వాత ఇక్కడ భాగ్యనగర్కి షిఫ్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆ ఏరియాలో ప్రచారకగా ఉన్నాను. సో సంఘ ప్రచారకగా ఇంటికి వచ్చిన తర్వాత జాతీయ సాహిత్య పరిషత్ ప్రచార విభాగం, నగర ప్రచార ప్రముఖగా ఇంటింటికి జాగృతులు వేశాను నేను. ఒక ఏజెన్సీ తీసుకుని తర్వాత జిల్లా ప్రచార ప్రముఖ చేశారు, తర్వాత సంభాగ ప్రచార ప్రముఖ చేశారు, తర్వాత మళ్ళీ విభాగ కుటుంబ ప్రబోధన్ సంయోజక బాధ్యత తీసుకున్నాను. కుటుంబ ప్రబోధానికి ఒక సైద్ధాంతిక భూమిక కోసం ఒక 3 పుస్తకాలు రాశాను. ఇప్పటికి ఒక 20 పుస్తకాలు రాశాను. కొన్ని పుస్తకాలు ట్రాన్స్లేషన్స్, చాలా పుస్తకాలు సెల్ఫ్ ఫండెడ్. నేనే ఫండింగ్ చేసుకుని నేనే పంచిపెట్టాను లక్షల రూపాయల సాహిత్యాన్ని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 2.5 ఏళ్ల క్రితం సంఘం నుంచి తోసేశారు పక్కకి. తోసేశారని ఎందుకంటున్నానంటే అయిపోయింది మన లైఫ్. ఇప్పుడు సంఘంలో కూడా విభాగ ప్రచారాలకి 45 ఏళ్ల తర్వాత వేరే క్షేత్రాన్ని పంపించేస్తున్నారు కదా. కాబట్టి నేను పరివార క్షేత్రంలో వనవాసి కళ్యాణ్ పరిషత్, దాంట్లో నేను 10 ఏళ్ళుగా సిఎస్ఆర్ ఆ పనిలో ఉన్నాను. అందుకని సరే అక్కడ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, అందుకని జాయింట్ ట్రెజరర్ చేశారు. స్టేట్ జాయింట్ ట్రెజరర్గా ఉన్నా. కీప్ గోయింగ్ అరౌండ్ ఇండస్ట్రీస్, బై ప్రొఫెషన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, బేసికలీ కెమికల్ ఇంజనీర్ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్. ఆ తర్వాత ఒక 17 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా. తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ 2023 నుంచి ఫుల్ టైమర్, ఫ్రీలాన్సర్. 20 ఏళ్ళ నుంచి కంపెనీస్ తిరుగుతూ ఉన్నా. సో కంపెనీస్ తిరుగుతున్నప్పుడు మరి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వండి నేను అడగడం,
దాంతోపాటు పిఎస్ఆర్, పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరినీ సమాజం కోసం ఏదైనా ఇవ్వండి అని అడగడం ఇది జరుగుతూ ఉంది. మన కరోనా టైంలో కూడా కొంతమంది ప్రచారకులకు మనం హెల్ప్ చేయడం. సంఘం ఇచ్చిన గురు పూజ సంస్కారం కేవలం గురు పూజ కోసమే కాదు, సమాజంలో ఎవరైతే నీడీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం సేవా కార్యక్రమాలు అదొక జీవితంలో అదొక భాగం చేసుకున్నాం. అమ్మా నాన్న పేరు మీద కూడా లక్ష్మీ నరసింహ సేవా సమితి అనేటువంటి సేవా సమితిని ప్రారంభం చేసి గత 5-6 ఏళ్ళుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి ఒక 5 లక్ష్యాలు పెట్టుకున్నాం. ప్రస్తుతం వనవాసి క్షేత్రంతో పాటు మన స్వామీజీ 84లో తృతీయ వర్ష చేశాం కలిసి. కాబట్టి ఒక 4 ఏళ్ళుగా స్వామీజీతో పాటు భువనేశ్వరి పీఠం పని కూడా తీసుకున్నాం. ముగింపు ఏంటంటే, ఈ మధ్య ఒక సంఘ కార్యకర్తకి నేను ఇచ్చిన మెసేజ్ చదువుతాను. దాంట్లో ఆల్మోస్ట్ సదాశివజీ చెప్పిన విషయం వచ్చేస్తుంది. సంఘంలో తత్వపూజ క్రమంగా తగ్గుతోంది. తత్వపూజ అంటే వ్యక్తి ఎవరు అనే దానికంటే వ్యక్తిత్వం ఎలాంటిదో, అది దేశహితమైనదా కాదా అని ఆలోచించి వ్యక్తుల్ని కలవడం దేశహితం అంటే సంఘహితం కాదు. దేశభక్తి అంటే సంఘభక్తి కాదు. కానీ సంఘభక్తుల్నే మనం పలకరిస్తున్నాం. దేశభక్తి మన సొత్తు, మన సొంతం అనుకుంటున్నాం. అందుకే సంఘం చెప్పిన విషయం పట్ల చర్చ తగ్గింది. ఏమి చెప్పినా ఎస్, ఓకే, ఎస్ అనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో ఎస్ మెన్ ఆర్మీ ఉండేది. ఇప్పుడు సంఘంలో కూడా ఎస్ మెన్ ఆర్మీ ఎంటర్ అయింది. ఇది వ్యక్తినిష్టకు పరాకాష్ట. ఇది ముఖ్యంగా పాద కార్యకర్తలు ఎలాగో పని చేయలేరు, వాళ్ళు చెప్పింది మనం ఎందుకు వినాలి అనే ధోరణి పెరిగింది. పనులు, ప్రసంగాలు, పర్యటనలు కొందరు వ్యక్తుల కోసం యోజన చేయబడుతున్నాయి. తరువాతి తరం తయారీ మూలపడింది. వ్యక్తి శాశ్వతం కాదు కనుక సమాజంలో మాటకు విలువ ఇవ్వాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి, అందరి మాటకు విలువ ఇవ్వాలి, అందరి అభిప్రాయం పంచుకునే అవకాశాలు ఇవ్వాలి. పరిశోధన కూడా ఒక తపస్సు. మనం భగవా గురించి చెప్పే జ్ఞానం కూడా మనకు అందించేవారు కావాలి. జ్ఞానం ఎవరికి పేటెంట్ కాదు, ప్రసంగం ఎవరికి జన్మ హక్కు కాదు. నా 47 ఏళ్ల క్రియాశీలక జీవితంలో స్వయం సేవకులు ఎందరో అభిమానించారు, సన్మానించారు. కానీ ప్రస్తుతం కొన్ని అనుమానాలు, కొన్ని అవమానాలు చూస్తున్నాం. తత్వనిష్టతో నిత్యం గంగాజలి సమర్పిస్తాను. గురు పూజ ఇచ్చే సంస్కారంతో ఎన్నో విరాళాలు ఎంతోమందికి ఇస్తాను. అదే నిజమైన సేవగా భావిస్తాను. సంఘం అనే చట్రంలో బందీలు కాకూడదు. సంఘం తప్ప మరో దారి లేదు అని భావించకూడదు. సంఘ కార్యక్రమం, సంఘ పరివార క్షేత్రాలకు బలం ఇవ్వాలి. ఎందుకంటే శాశ్వతమైన సమాజం పని పరివార క్షేత్రాల ద్వారా జరుగుతుంది. కాబట్టి సంఘము సమాజము కలిసిపోయే స్థితి కోసం మనం పనిచేస్తూ ఉన్నప్పుడు పరివార క్షేత్రాలకి సంఘము సహకరించాలి. కానీ ఒక కార్యకర్త ఏమన్నాడంటే, మీరు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారండి, ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నారు ఏంటి నాతో అన్నాడు. నాకు ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఒక సీనియర్ కార్యకర్తగా 1-2 విషయాలు చెప్తే నువ్వు గురుభావంతో స్వీకరించు అంతే. ఇప్పుడున్న కార్యకర్తలకి మనం చెప్పాల్సిన విషయం ఇది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం.